తక్కువ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా లంచ్కి అండ్ డిన్నర్కి సింపుల్ రెసిపీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనం తీసుకునే రైస్ని చూసుకొని దానికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే కదా, సో దట్ అందుకు చూసుకొని పోసుకోండి ఆయిల్. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరువాత గింజలు వేసేసి అండ్ ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను నేను ఇక్కడే. ఇవి రెండు వేగే వరకు వెయిట్ చేసి సిమ్లోనే వేయించుకోవాలి. ఎప్పుడైనా తిరువాత గింజలు లేకుంటే వెంటనే మాడిపోతాయి అన్నమాట. సో ఇవి రెండు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను నేను ఇక్కడ. సో ఆనియన్స్ వేగనిగా కొంచెం టైం పడుతుంది, దట్టు సిమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. చూసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది అనగా పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇవి రెండు వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేయాలి. ఈ పచ్చిమిర్చి వేగినాయని ఎట్లా తెలుస్తుంది అంటే పచ్చిమిర్చి పైన కొంచెం వైట్ పొరలాగా వస్తుంది అనమాట. సో అక్కడ కనిపిస్తుంది చూడండి అలా. అవి రెండు వేగిన తర్వాత పసుపు అండ్ నెక్స్ట్ కారం, ఉప్పు మూడు వేసి నీట్గా కలిపేసేయాలి, బాగా పట్టేటట్టు అన్నిటికీ. కారం పసుపు ఎందుకు వేయాలి ఇప్పుడే అంటే స్మెల్ రాదు, టేస్ట్ బాగుంటుంది. సో డైరెక్ట్ రైస్లో వేస్తే పసుపు స్మెల్ వస్తుంది అనమాట. అందుకే పసుపు కారం ముందే వేసేసేయాలి. ఉప్పు రైస్ మీద వేసుకున్నా పర్లేదు. సో ఈ మూడు బాగా బీట్ చేసి కలపాలన్నమాట. నెక్స్ట్ రైస్ వేసేసుకోవాలి. దీంట్లో రైస్ వేసుకొని నీట్గా కలిపేసేయాలి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ ఇది బాగా బీట్ చేసిన తర్వాత మన స్టార్ ఐటమ్ పుట్నాల పొడి అంటే వేరుశనగ పప్పుల పొడి మిక్సీ పట్టుకొని ఉంటాం కదా ఆల్రెడీ ఇంట్లో, అవి కొంచెం వేస్తే పైన సరిపోతుంది. చూడండి ఈ రేంజ్లో. సీరియస్లీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.